ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను బీన్స్ ఫ్రై చేస్తున్నాను. సో బీన్స్ ఫ్రైకి నేను మిక్సీ తీసుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను, జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసాను. ఇంకేం వేయట్లేదు, అల్లం కూడా వేయట్లేదు. జస్ట్ వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ రావాలి, అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్ రావాలి కాబట్టి జీలకర్ర వేసాను. సో ఇది నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇది గ్రైండ్ చేసేసుకున్నాక ఇవి బీన్స్ తరిగి పెట్టుకున్నాను. ఈ మధ్య మనకి కొబ్బరి బాగా లేతగా వస్తుంది. ఎన్ని కాయలు మంచివి తెచ్చుకున్నా అది లేతగానే వస్తుంది. సో మిక్సీలో వేస్తే మనకి పేస్ట్ అయిపోతుంది. సో అందుకని నేను వెజిటబుల్ కట్టర్ ఉంటుంది కదా, ఇలాంటి దాంట్లో చేశాను అనమాట. ఇలాంటి దాంట్లో చేస్తే ఇగో ఈ మాత్రం వచ్చిందనమాట. సో ఇది నేను వేసేస్తానమాట. మరి పేస్ట్ కన్నా నయమే కదా అని ఇంక ఇది వేస్తున్నాను. సో అదనమాట. అదే ముదురుదైతే మనం కోరితే రాలేదు. తురిమే దాంతో చేస్తే రాలేదు, అంతా ముక్కలు ఉడిపోతుంది. సో దీన్ని ఇంకా వెజిటబుల్ కట్టర్లో చేస్తే ఈ మాత్రం వచ్చింది కాబట్టి ఇది నేను వేసేస్తాను. సో బీన్స్ తరిగి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోండి, అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది మాత్రం అల్లం కూడా నేను వేయట్లేదు. అల్లం కావాల్సిన వాళ్ళు వేసుకోండి. నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేస్తున్నాను. అల్లం కావాల్సిన వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇదన్నమాట సంగతి. సో పచ్చికారం ఎక్కువ ఎలివేట్ చేయాలని నేను ఇది చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో బాండి పెట్టేసుకున్నానండి. నేను తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. కొంచెం పోపు అనేది మాత్రం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే ఇది బీన్స్ కూర కాబట్టి, ఫ్రై కాబట్టి, మనం కొబ్బరి వేసి చేస్తాం కాబట్టి కొంచెం సాంప్రదాయంగా ఉండాలి. కాబట్టి ఇలా పోపు ఉంటేనే బాగుంటుంది. సో కట్కట్లాడినా పర్వాలేదు, ఇవాళ మాత్రం పోపు ఎక్కువ వేస్తానని చెప్పేశాను. సో మినపప్పు, శనగపప్పు బాగా వేగిపోవాలి. ఎంత వేగితే అంత బాగుంటుంది. పచ్చిగా ఉంటే అస్సలు బాగోదండి. వేగిపోయింది కదా, ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసేస్తాను. అలాగే ఇంగు కూడా వేసేస్తాను. ఇంగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, కూర బాగుంటుంది కూర. సో అది కూడా వేసేస్తాను. ఇప్పుడు నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది వేసేస్తాను. అది ఎంత కావాలో అంత వేసేస్తాను. వేసేసి ఇలా ఫ్రై చేసేస్తాను. అంటే దాని పచ్చివాసన పోవాలన్నమాట. ఇంక ఇదే కారం, వేరే కారం నేను ఏది వేయను కాబట్టి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇది వేసేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. సో ఇది ఒక్కసారి వేగిపోయాక, ఒక్కసారి పచ్చివాసన పోయాక అప్పుడు మనం బీన్స్ వేసుకోవాలి. లాస్ట్లో మనం కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరి వేసి 2-3 విడతలు అలా వదిలేస్తే మనకి కూర రెడీ అయిపోతుంది. కూర అయినా అనుకోవచ్చు, ఫ్రై అయినా అనుకోవచ్చు, మీరు ఎలా అనుకుంటే అలాగా. సో ఇది మాత్రం ఇలా వేయించేసుకుంటే పచ్చివాసన పోతుందన్నమాట. ఇప్పుడు పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం బీన్స్ వేసేసుకుందాం. నూనె ముందరే ఎక్కువ వేసి పెట్టేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు వేగడానికి. సో ఇవన్నీ వేసేసుకుంటాను నేను. ఇవన్నీ వేసేసుకుని ఇలా వేయించేస్తాను. ఇది టైం పడుతుంది, బీన్స్ కదా, ఒక్కసారి నూనెలో వేగాలి. ఇంకొంచెం నూనె పడుతుంది, చూసారు కదా, నూనె లేదు, కొంచెం నూనె వేస్తాను, సరిపోతుంది. ఇప్పుడు వేగడానికి ఒకసారి ఇలా వదిలేద్దాం. తర్వాత మనం వాటర్ పోయొచ్చు, ఇప్పుడే వాటర్ పోయకూడదు. ఒకసారి వేగాక అప్పుడు మనం వాటర్ వేద్దాం. సో దీన్ని ఇలా వదిలేస్తాను, మూత పెట్టేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, వేగుతున్నాయి, ఇంకా వేగాలి. మనకి బీన్స్ ఇంకా చాలా వేగాలి, ఒక 30% వేగాయి, ఇంకా వేగాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం, ఫ్రెష్ కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఏదైతే మనం వాటర్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వాటర్ ఉంది కదా, అది మిక్సీలో చేసి పెట్టుకున్నాం, అది వేసేస్తాను. అది 1/2 గ్లాస్ ఉంటాయి, అవి వేసేసి ఇప్పుడు మనం ఇలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్తో పాటు మగ్గనిద్దాం, సో దట్ తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు మనం కొబ్బరి వేసుకోవచ్చు. సో ఒక 2-3 విడతలు అయితే పడుతుంది. ఆ 2-3 విడతల తర్వాత మనము వేసుకోవచ్చు అనమాట కొబ్బరి. ఇప్పుడైతే అవసరం లేదు, ఇది బాగా మగ్గాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది, బాగా మగ్గిపోయే మన బీన్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి. ఈ యొక్క కొబ్బరి ఇలా వేసినప్పుడు మాత్రం తప్పకుండా వేసుకోండి. వేసేసుకుని తగినంత ఉప్పు వేసుకోండి. ఎంత కావాలో అంతే ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. దీన్ని ఇలా కలిపేసుకోవాలి. కొంచెం 1/2 స్పూన్ షుగర్, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను హైలో పెట్టేసుకున్నానండి, సో దట్ తొందరగా అయిపోతుందని. సో ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకొకసారి మనం ఇలా వదిలేస్తాము. ఇలా వదిలేసాక మనం, లేదా మీతో మాట్లాడుతూ కూడా తొందరగా అయిపోతుంది, ఇది హైలో పెట్టుకున్నాను కాబట్టి. సో ఇలా ఒక్కసారి మనం ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, కూర రెడీ అయిపోతుంది. సో నేను చేసుకున్నది 1/2 కిలో దానికి, మీరు చేసుకున్న దాన్ని బట్టి మీరు చక్కగా కొబ్బరి ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు.
సో ఇలా వేసేసుకున్నాను కదా, ఇప్పుడు నేను కొబ్బరి వేసేస్తాను. ఎందుకంటే కొబ్బరి వేసాక కూడా మనము కాసేపు కూరను ఉంచాలి కాబట్టి నేను ఇప్పుడు ఆ వెజిటబుల్ కట్టర్లో ఏదైతే చేసుకున్నానో కొబ్బరిని వేసేసాను. లేత కొబ్బరి కాబట్టి అసలు అవ్వలేదు, తురిమితే కూడా అవ్వలేదండి. సో గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోతుందని నేను వెజిటబుల్ కట్టర్లో చేసేసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇలాగా కొబ్బరి వేసేసాక ఇలాగా కలిపేస్తాను. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా భలే బాగుంది కదా, గ్రీన్ అండ్ వైట్. సో ఇప్పుడు దీన్ని ఇంకా మూత పెట్టద్దు, మూత పెట్టకుండా జస్ట్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 2-3 విడతలు మీడియంలో పెట్టేసి, హైలో కాకుండా మీడియంలో పెట్టి లేదా సిమ్లో పెట్టేసి దగ్గరే ఉండండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేశాక కొంచెం అంటే ఆ కొబ్బరికి ఉన్న వాటర్ కూడా వదిలేస్తుంది కాబట్టి కూర బాగుంటుంది. సో ఇలా 2-3 విడతలు ఇలా వేయించేస్తానండి, ఫ్రై చేసేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అయిపోయింది. ఎంత బాగుందో చూసారా. అవి మన కొబ్బరి కూడా బాగా వేగిపోయింది, దీంట్లో కలిసిపోయింది. చక్కగా నీరు వదిలేసి చక్కగా ఎలా ఉండాలో మనకి కొబ్బరి కూరలో ఎలా రావాలో, ఫ్రైలో ఎలా రావాలో అలా వచ్చేసింది. అయిపోయిందండి కూర. లాస్ట్లో ఉన్న మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేస్తే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా మంచి టేస్టీగా ఉండే బీన్స్ కొబ్బరి ఎలివేట్ చేయాలి అంటే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి, కావాల్సిన వాళ్ళు అల్లం కూడా వేసుకోండి, అలాగే ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. నేను ప్రొసీజర్ అయితే చూపించేశాను. టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ కొట్టండి. అలాగే నాకు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? మంచి మంచి టేస్టీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను. బాయ్ అండి.